బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ దాడులతో కరీంనగర్లో పొలిటికల్ హీట్ నెలకొంది. గంగుల క్యాంప్ ఆఫీస్ పై దాడికి నిరసనగా బీఆర్ఎస్ రేపు కరీంనగర్ బంద్ కు పిలుపునిచ్చింది. బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ ను వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు దాడికి దిగారు. గంగుల క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి కారుపై కర్రలు రాడ్లతో దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ దాడులకు సంబంధించి 13 మంది బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు చేసిన దాడిపై స్పందించిన బండి సంజయ్ దాడుల సంస్కృతిని తయారు చేసిందే బీఆర్ఎస్ అని విమర్శలు చేశారు. ప్రెస్ మీట్ పెట్టి ఏది పడితే అది మాట్లాడడం సరికాదన్న ఆయన తమ కార్యకర్తలు సహనం కోల్పోయారన్నారు. నేతల కామెంట్స్ బీఆర్ఎస్ బంద్ పిలుపుతో కరీంనగర్లో పొలిటికల్ హీట్ నెలకొంది. మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల దగ్గర పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇక నిన్న దాడి ఘటనతో కరీంనగర్ లో పొలిటికల్ టెన్షన్ అయితే నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, అంటే ఒకవైపు బంద్కు పిలుపునివ్వడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసులు ఏం చెప్తున్నారు? ఎలాంటి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు కరీంనగర్ లో? నిన్న నుంచి కూడా కరీంనగర్లో ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. పొలిటికల్ పార్టీల నెలకొన్నటువంటి ఏదైతే మాటల దాడి కావచ్చు, ఆ తర్వాత బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన దాడి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఉధృత పరిస్థితులకు దారితీసినటువంటి పరిస్థితి. దీంతో ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిన్న కాన్వాయ్ సంబంధించిన నిన్న బీజేపీ శ్రేణులు ధ్వంసం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంబంధించిన క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేశారు. బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ దాడికి పాల్పడ్డారు. ఇదంతా కూడా పొలిటికల్ సంబంధించినటువంటి నేతల మధ్య జరిగినటువంటి మాటల యుద్ధంగా చెప్పుకోవచ్చు. ఇటు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా నిన్న కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో ఇటు బండి సంజయ్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించడం జరిగింది. ఏదైతే తంబాకులో డ్రగ్స్ తీసుకుంటారని చెప్పి అందుకే జుట్టు ఊడిందని చెప్పి కొంత హేయమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు నిన్న రోజున బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన దాడికి యత్నించారు. ఆయన వాహనాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అయినా కూడా బీజేపీ శ్రేణులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా నిన్నంతా కూడా నిరసనలు కొనసాగించారు. దీంతో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు వారు కూడా నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. నిన్నంతా కూడా కొంత హైటెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. ఇటు బీజేపీ నాయకులకు సంబంధించి 13 మంది బీజేపీ కార్యకర్తల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ తమ పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రేపు రోజున కరీంనగర్ పట్టణ బంద్కు ఇటు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ కరీంనగర్ ఎంపీ కార్యాలయం వద్ద ఇక్కడ పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఇటు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయం వద్ద, అదేవిధంగా హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. మరోసారి దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా పోలీసు పహార్ అనేది మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా ఇటువైపు రానివ్వడం లేదు. మరోసారి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. హుజురాబాద్లో నిన్న రోజునంతా కూడా నిరసనలు కొనసాగిన నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. అయితే ఈ నాయకుల మధ్య చోటు చేసుకున్నటువంటి మాటల యుద్ధం కాస్త ఒక్కసారిగా దాడికి దారితీసిన నేపథ్యంలో మరోసారి దాడులు జరగకుండా పోలీసులు అయితే ముందస్తు బందోబస్తు మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంతమందిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రస్తుతం అయితే కరీంనగర్లో కొంత టెన్షన్ వాతావరణం మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సైతం ఈరోజు ఉదయం హైదరాబాద్కు వెళ్ళిపోయారు. ఎవరు కూడా కొంత ముఖ్య నాయకుల ప్రొటెక్షన్ విషయంలో పోలీసులు కొంత బందోబస్తు పెంచే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ బీజేపీగా మారినటువంటి ఈ పొలిటికల్ వైరం ఏదైతే ఉందో దాడి వరకు వెళ్లడంతో పోలీసులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఇటు రాజకీయంగా ఎవరు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవద్దని చెప్పి సూచన చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా తమ వెనక్కి తగ్గకుండా తమ పైన జరిగిన దాడిని మాత్రం తీవ్రంగా పరిగణిస్తుంది. రేపు కరీంనగర్కు బీఆర్ఎస్ బంద్ పిలిపించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. సుమా.
థ్యాంక్ యూ సతీష్.